హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 101 ఎపిసోడ్ యార్. నువ్వెందుకు కోతలు ఎక్కిలిస్తున్నావు బే అని మెల్లగా అడిగాడు దేవ్. నీ పెద్దయ్యకి నా చెల్లి పంచులు వేస్తుంది కదా, అందుకు బావా అంటూ పెదవులు సాగేశాడు విదురు. అంటే నీ క్లాస్ తీసుకోవాలంట అంతేనా అంటూ కళ్ళు ఎగరేశారు రవీంద్ర. అమ్మో క్లాస్ వద్దు అంకుల్, ఏవో మీకు తెలిసినవి నాకు తెలియనివి 4 మాటలు నేర్పించండి చాలు అంతే. మీరు ఒకేసారి 100 చెప్పినా నా బుజ్జి బుర్రకు స్టోర్ చేసుకునే స్టామినా లేదు అంకుల్ అంటూ క్యూట్గా చూసింది. నా కొడుక్కి చుక్కలు చూపిస్తుంది అని నవ్వుకున్నాడు. సారీ అంకుల్, లేదో సరదాగా అన్నాను, మరోలా అనుకోకండి అంద చైత్ర. నీలా ఎనర్జిక్గా ఉన్న వాళ్ళని చూస్తే ఐ లైక్ ఇట్ అని. ఏంటి బాగా అంత డల్గా ఉన్నావు, లై కోసమా? ఇప్పుడు బాధపడినంత మాత్రం జరిగేది ఏది మార్చలేం, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, ఫీల్ అవ్వకు అన్నారు రవీంద్ర. మరీ ఎంత మూర్ఖంగా మారుతుందని ఊహించలేదు అన్నయ్య అన్నారు బాల. ఊహించని జరగడమే జీవితం బాల, అనుభవించిన వాళ్ళు చెప్పినా వినే స్టేజ్లో నేటి జనరేషన్ ఏం జరిగినా చూస్తూ ఉండాల్సిందే, మన చేతుల్లో ఏం ఉండదు, బాధపడకు అని ఓదార్పుగా అన్నారు రవీంద్ర. అక్కడ వాతావరణం గంభీరంగా మారిపోయింది. మౌనంగా వింటున్నాడు వేద్. వేద్ అంతా బాగుంది కదా నాన్న అని అడిగారు రవీంద్ర. బిగ్ డాడ్ బాగుంది అని పొడిగా చెప్పాడు. మీ అమ్మ లోకం తెలియని అమాయకురాలు, బాధ పెట్టకండి నాన్న, అలాంటి వాళ్లను బాధ పెడితే మనం సుఖంగా ఉండలేము అని బామ్మ వైపు చూశారు రవీంద్ర. పెద్ద కొడుకులో మార్పు చూసి పెద్దావిడ కళ్ళు చెమర్చాయి. విదూరి పేరెంట్స్తో మాట్లాడండి, పెళ్లి గురించి అరేంజ్ చేసి రాజా అని లేచి వెళ్ళారు రవీంద్ర. పరమేశ్వరుడు కృప వల్ల రవిలో మార్పు వచ్చింది, నాకు అదే సంతోషం అంటే ఎమోషనల్ అయింది బామ్మ. నాని అంటే పట్టుకుంది జాను. ఇదంతా నీ అదృష్టమే చిన్ను, త్వరలో నీ పెళ్లి చేసేసి తర్వాత అన్నయ్యకి చేసేస్తే నాకు నిశ్చంతగా ఉంటుంది అంది బామ్మ. వేద్ చూపులు రోషిని వైపు మళ్ళాయి. వేద్లో మార్పు స్పష్టంగా కనిపించడంతో దేవులో చిన్న రిలాక్సేషన్. అమ్మా ఏంటా భజన, నానికి ఎందుకంత ఆయాసం, అవసరం లేనివన్నీ కెలుక్కుంటుంది అని అరిచింది రూమ్ నుండి మేఘ. అత్తయ్య వదిలేయండి, మన కర్మ అంతే అని రూమ్కి వెళ్ళింది. అమ్మ నా వల్ల బాధపడుకు, నేను వెళ్ళిపోతాను అని కళ్ళు తుడుచుకుని వెళ్ళింది మాధవి. నాది భజనే, బాగా ఆటలు నేర్చావు కదా, నా మనవడు నాకు చెప్పాడే నిన్ను ఎలా వంచాలో, ఇక నుంచి నాది అదే పని, చెబుతా నీ సంగతి అని కోపంగా అంది బామ్మ. ఫోన్ చేసింది తన పార్ట్నర్కి, లిఫ్ట్ చేసి హలో అన్నాడు. నీకు వేరే ఐడియా ఏమి రాలేదా, ఈ యాక్సిడెంట్ అవ్వాల్సింది తప్ప అంటూ కోపంగా అడిగింది. ప్రస్తుతం దేవుని సేవ్ అయ్యే మార్గం అది ఒకటే కనిపించింది అన్నాడు. వాడి గురించి అంత భయపడి చచ్చేవాడికి నీకెందుకు ఈ రివెంజ్లు కట్టడానికి ఖచ్చిగా అందామే. మేఘ అంటూ బేస్ వాయిస్తో పిలిచాడు వాడు. మేఘ, సో వాట్, ఇలా బెడ్ మీద ఉండడం ఎంత హెల్ అనేది నీకు తెలుసా అంటూ ఫ్రస్ట్రేట్ అయింది. బాడీకి రెస్ట్ లేదు కదా, ఫుల్గా రెస్ట్ తీసుకు ఏమవుతుంది అని నిర్లక్ష్యంగా అన్నాడు. జస్ట్ షట్ అప్, ఇచ్చిన సచ్చాల్ హక్ థ్యాంక్స్ అని కాల్ కట్ చేసింది మేఘ. ఏంటంటే దాని బాధ అని అతడి ముందున్న పర్సన్ అడిగింది. ఏముంది, బెడ్ మీద ఉండేసరికి తీపులు వస్తున్నాయి, తిరిగే కాలు అదెక్కడ ఆగుతుంది అని వ్యంగ్యంగా అన్నాడు బ్లాక్ షిప్. దేవుతో పిల్లాట్లాడితే చస్తుందా తెలియడం లేదు దానికి అని వెకిలిగా నవ్విందామే. ఒక ఐడియా అన్నాడు వాడు. ఏంటది అని ఇంట్రెస్ట్గా పెట్టింది మొహం. తన ప్లాన్ చెప్పి, నా డౌట్ ప్రకారం చైత్ర బయట ఎక్కడా లేదు, దే హౌస్లోనే ఉంది, లోపల హైడ్ చేశాడు, ఈ అఫ్రేన్ దానికి తెలియలేదన్నాడు. అదెలా సాధ్యం అవుతుంది, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక చూడకుండా ఉండరు కదా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేసిందామే. అదే కదా మ్యాజిక్, మేఘ ఉన్నప్పుడు హైడ్ అయ్యి తను లేనప్పుడు దాని స్థానంలో స్వేచ్ఛగా తిరగచ్చు, ఇద్దరూ ఒకేలాంటి ఫ్రెండ్ కాబట్టి మిగతా వాళ్ళకు డౌట్ రాకపోవచ్చు. అయ్యుండొచ్చు అంటే ఎలకలా బొక్కలో దాగిన చైత్రని బయటికి లాగాలంటే నువ్వు చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. మేఘ క్యూర్ అయ్యేంత వరకు మనం కూడా సైలెంట్గా ఉందాం. ఎలాగో జయంత్ ఉన్నాడు, వాడు ఏదో ఒకటి కెలుగుతూ ఉంటాడు వాళ్ళ ఫీజుని హరించడానికి అని నవ్వింది. గేమ్ చాలా త్వరగా ముగించి మనం ఎగిరిపోవాలి, దేవు మనల్ని చేరడానికి ఎంతో దూరం లేదు, వాడికి డౌట్ వస్తే ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. చిరాగ్గా వాడిని పొగుడతావేంటి అని మొహం మండించింది ఆమె. రితిక, శత్రువైనా వాడి దమ్ముని పొగడాల్సిందే, తప్పదు, ఒంటి చేత బిజినెస్ని టాప్ 10లోకి తీసుకెళ్ళాడంటే మాట్లాడుకున్నావా అన్నాడు బ్లాక్ షీప్. అందుకే కదా నేను ఆశపడింది, బట్ వాడు నన్ను అవమానించాడు అని పళ్ళు నూరింది చిట్టెంటుకుల పాప. దీని చావుడపు దీంతో కొట్టేస్తాడని తెలియక తెగ నీలుగుతుంది యార్. ఆశపడడం వేరు, సాధించుకోవడం వేరు రితిక. చైత్ర కోసం నాకు ఏమాత్రం డౌట్ వచ్చినా పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు అని ఇరిటేట్ అవుతూ, నాకు దక్కనిది ఏది మరెవరికి దక్కకూడదు, దక్కనివ్వను అంటే కసిగా అంది చిట్టెంటుకుల పాప. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిద్దాం, ఓకే కూల్ అన్నాడు వాడు. ఆఫీస్లో తన ముందు బిడియంగా నిలబడిన చైత్రని చూసి,
అందంలో పోత పోసిన పసిడి బొమ్మ అన్నట్టున్న కోడల్ని తేరిపారా చూసి, ఎందుకు మా ఇబ్బంది పడతావు, నాకు జాను ఎంతో నువ్వు అంతే ఫ్రీగా ఉండు అన్నారు రవీంద్ర. మీరు అలా కొంచెం లూజ్ ఇచ్చి మామూలుగా ఉండదు మీ కోడలతో అని నవ్వాడు దేవ్ చిరుకోపంగా చూస్తూ. నాలాంటి ఇన్నోసెంట్ అంటే పాపం తెలుసా అంటూ మూతి తిప్పింది. అవునవును, నువ్వు వీడు ఎంత అమాయకులంటే అసలైన స్వాతి ముత్యాలు కదా, పురజనులందరూ ఇదే చెప్పుకుంటున్నారు అని దీర్ఘాలు తీశాడు దేవ్. మేమిద్దరం కలియుగ కర్ణులం బాబా, అది నువ్వు గుర్తించాలి. మీలాంటి సెల్ఫిష్లతో లైఫ్ జర్నీ అంటే మాటలా, మేము కాబట్టి తట్టుకుంటున్నాం, అందుకు మీరు మమ్మల్ని పూజించాలి. ఏంటి అర్థమైందా అని కళ్ళు ఎగరేశాడు వేదారు. చిన్ను, గన్నేరు పూల మాల తీసుకురారా, వీడికి ఏదో పూజ కావాలంట, దాంతోపాటు పచ్చడి బండ కూడా. పూలు వరకు ఓకే, పచ్చడి బండ ఎందుకు బావు? ఎందుకేంట్రా, బండతో కుమ్మి గన్నేరు మాల నీకు వేయడానికి, అంత బంపరాపరు వద్దులే. ఏహే మొహమాట పడకు, పూజే కదా కావాలన్నావు, మా స్టైల్లో చేస్తాం. చేద్దాం చేద్దాం తెచ్చేనా అని ఉత్సాహంగా అడుగుతుంది జాను. ఏంటే తెగొబలాట పడిపోతున్నావు, ఒడు నూగు పట్టి కొట్టుకుంటున్నావా అని కరిచాడు. రవీంద్ర సన్నగా నవ్వుకుంటూ, ఏంటి దేవు, మా కోడలి కాస్ట్యూమ్కి ఎన్నాళ్ళు ఏంటి అజ్ఞాతవాసం చేస్తుంది పాపం అన్నారు. గంభీరంగా మారిపోయింది అక్కడంతా. ఇందులో ఈవిడ మీ గారి తప్పే ఎక్కువ ఉంది బిగ్ డాడ్, నాది ఆవగింజల అలపాతిక ఉందంతే, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అన్నట్లు అనుభవించనివ్వండి అన్నాడు దేవ్. ఇంకెన్నాళ్ళు చెప్తావు శివా, నేనేమైనా కలకన్నానేంటి సిసి అలాంటిదని అంటూ కినుకుగా అంది చైత్ర. ఈ సిసి ఎవరి మధ్యలో అన్నారు రవీంద్ర. వదిన ట్విన్ బేబీ డాడీ, అచ్చం ఒకేలా ఫ్రెంట్ ఇద్దరు, అది వదినకు అన్లక్ అయితే దానికి లక్ అయింది. స్వార్థానికి నిలువెత్తు నిదర్శనం అది, మనుషులను చంపేంత క్రుయాలిటీ ఆమెలో ఉందంటే అర్థం చేసుకో అంది జాను. ఓ మై గాడ్, మరీ అంత వైలెంట్ లేడీనా? హా, ఎంత అంటే వేదిని ప్రేమ పేరుతో వంచి స్లో పాయిజన్ ఇచ్చి పిచ్చివాణ్ణి చేసింది. తనకేం అవసరం మీతో ముందే శత్రుత్వం ఉందా అని ఆశ్చర్యంగా అడిగారు. నో బిగ్ డాడ్, జయంత్ స్కెచ్ అదంతా, మనీ కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఫస్ట్ నుంచి అదే మెంటాలిటీ, బట్ వీళ్ళు తెలుసుకోలేకపోయారు. తన ఫాదర్కి ఎప్పటికీ కళ్ళు తెరుచుకోలేదంటే ఎంత బాగా నటిస్తుందో అర్థం చేసుకోండి. హనీ ట్రాప్లో వేది చిక్కున్నాడా అయితే? అవును అంటూ ఫస్ట్ నుండి జరిగిందంతా చెప్పి, అర్ణవ్ని చంపి ఆ కేసులో చైతు నిరికించాలి పకడ్బందీగా స్కెచ్ వేసుకున్నారు. ఇద్దరు రూపాలు ఒకటి అవ్వడం మైనస్ అయింది. మనం కాదని నిరూపించే విట్నెస్ కోసం చూస్తున్నాను. ఓ గాడ్, సొంత చెల్లెల మీద ఎంత పగ అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు రవీంద్ర. చిన్నగా నవ్వి, తండ్రి ప్రాణాలతో ఆటలాడుతున్న దానికి చెల్లెళ్ళు లెక్క బిగ్ డాడ్, ఏమైనా హోప్ ఉందా బేబీని సేవ్ చేయడానికి అంటూ చైత్ర వైపు జాలిగా చూశారు. ఉంది అని డాడీ అని ఏదో చెప్పి దానికోసం వెయిటింగ్. ఒకసారి నేను అనుకున్నదైతే అసలు ఆట నేను ఆడతాను, తెరమరుగున వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి ఊచకోతకు వస్తా అని రౌద్రంగా అన్నాడు దేవ్. దట్ ఈజ్ మై సన్ అని ప్రౌడ్గా ఫీల్తో చెప్పి, వాళ్ళ గెలుపు తాత్కాలికం బట్ నీది శాశ్వతం. ఎమోషన్కి తావివ్వకు, ఎవరి గురించి ఆలోచించకు నాన్న, ఇంత చేసిన జయంత్కి అసలు ఉపేక్షించకు అన్నారు రవీంద్ర. ముక్కు పగలగొట్టుకుని బెడ్ మీద తీపులు తీస్తున్నాడు జయంత్. కళ్ళు ఒత్తేసుకుని ముక్కు చీదేస్తుంది దుర్గాంబ. ఆమె అక్కడ ఉండడం ఏమాత్రం నచ్చలేదు అత్తాకోడలకి. వాళ్ళిద్దరూ మొహమొహాలు పక్కకు పోయాయి. అయ్యో, నొప్పితో అల్లాడుతున్నాడు బిడ్డ, తమ్ముడు డాక్టర్ని పిలువు అంటూ శోకాలు తీస్తూ హంగామా చేసింది ఆమె. ఇప్పుడే కదా వచ్చి చూసి వెళ్ళారు, అస్తమాను ఏం పిలుస్తాను అని విసుగు ప్రదర్శించాడు దామోదర్. ఈవిడ భజనకు మనల్ని ఇప్పుడే హాస్పిటల్ నుండి గెంటేసేలా ఉన్నారు మావయ్య అని మంటగా అందలయ్య. నిన్నటి నుంచి తనని చీపురు పొలంలా తీసి పాడేస్తున్నా అత్తాకోడలను చూసితే దుర్గమ్మ కడుపు ఉడికిపోతుంది. ఇన్నాళ్ళ తన హవాకు గండి పడడంతో లోపల రగిలిపోతుంది. ఏమైనా అంటే ఇంటి నుండి గెంటేసేలా ఉన్నారని మౌత్కి జిప్ వేసింది. లైతో మాట్లాడాలని ఉన్నా తన అత్త ఉండడంతో సైలెంట్ అయ్యాడు జయంత్. ఏమంటారండి, రండి, మీ అక్కని కూడా రమ్మనండి, వాడు రెస్ట్ తీసుకుంటాడు అంది రాజీ. నేను దగ్గరుండి చూసుకుంటా అంటే దీర్ఘాలు తీసింది దుర్గాంబ. జైకి పెళ్ళయింది, భార్య ఉంది, తను చూసుకుంటుందిరా అని విసుక్కుంది రాజీ. తన మాట అంటే వేదవాక్కులా పాటించే మరదలు అలా మాటలు వేసడం మింగుడు పడక తమ్ముడి వైపు కోపంగా చూసి బయటికి వెళ్ళింది. మంచి చెడు లేదు అసలు, మా ప్రాణాలు తీసేస్తుంది అని చిరాకు పడుతూ వెళ్ళింది రాజీ. భార్యని అనుసరించాడు దామోదరం. వాళ్ళు వెళ్ళాక లయాన్ని మెల్లగా పిలిచాడు జయంత్. కోపంతో కళ్ళ నుండి నిప్పులు చెలరేగింది లయ. సారీ, ఏదో మనసు బాగోక డ్రింక్ చేశాను. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, నీ మనసు ఎందుకు బాగాలేదు జై? జానుతో విదురు సంతోషాన్ని చూడలేక మనసు చెడగొట్టుకున్నావా, లేక నీ ప్రేయసి నీకు దక్కలేదనే బాధతో మనసు పాడైందా అని వ్యంగ్యంగా అడిగింది. లోపల ఆశ్చర్యపోతూ,
జానుని లవ్ చేసింది మబ్బుకెలా తెలిసిందనుకుంటూ అలాగే చూశాడు. కళ్ళ నిండుగా నీళ్లు చేరగా. నన్నెందుకు చీట్ చేసావు జై? అదంటే అంత ప్రేమన్నప్పుడు నన్నెలా చేసుకున్నావు చెప్పు? నీ ఫస్ట్ క్రష్ అది. నీ ఫస్ట్ లవ్ అది. నీకు మనసులో ఇప్పటికీ కూడా అది ఉండబట్టే కదా! దానికి సంబంధించిన ప్రతి మెమోరీని భద్రంగా దాచుకున్నావు. నేనే యూజ్‌లెస్ ఫెలోని. నువ్వు చెప్పిన మాయమాటలు నమ్మాను. మా వాళ్ళందరిని కాదనుకుని నీ వెంట వచ్చాను అని ఏడ్చింది. ఇది అవన్నీ ఎప్పుడు చూసి చచ్చింది? ఛ! నేనే నిర్లక్ష్యంగా ఉన్నా. నా వార్డ్‌రోబ్ తీసే అవసరం దీనికెందుకొచ్చింది? ఏం చెప్పి నమ్మించాలిప్పుడు? అని తనలో తన ఆలోచనలకు పదును పెడుతున్నాడు జయంత్. ఏహే! నువ్వు తెగ సించేయక్కర్లేదు. 4 బొల్లులు చెబితే విని గమ్మునుంటుంది కోడి మెదడుది అని ఎద్దేవా చేసిందన్నారు. మాట్లాడవే జై. సమాధానం చెప్పు. జానుని ప్రేమించిన వాడివి నన్నెందుకు మాయ చేసావు అని కోపంగా అడిగింది లయ. భోజనం ప్లేట్ పుచ్చుకుని మేఘ రూమ్‌కి వెళ్తున్న కోడల్ని చూసి, నా బంగారు తల్లి జీవితంలో నిప్పులు పోయాలనుకున్న నీకు ఇన్ని సేవలు కావాలంటే ఉండవే. అన్నం ఎలా తింటావో చూస్తాను. నిన్ను ఆకలితో మార్చేత్తే పాపం. అయినా దేవుడు శిక్షించినా పర్వాలేదు. నిన్ను ఉపేక్షించకూడదు అనుకుని రూమ్‌కి వెళ్ళి, ఏంటే నువ్వే తినిపించాలా సుమా? నేనున్నా కదా చూసుకుంటా వెళ్ళు. అసలు రెస్ట్ లేదు నీకు. రేపు నీ ముద్దుల కూతురొచ్చి, నాని మా అమ్మని చూసుకునేది ఇలాగేనంటే నేనేం సమాధానం చెప్పాలి చెప్పు? అని ప్లేట్ తీసుకుంది బామ్మ. చైత్ర కోసం తలవగానే మేఘమొహం వివరణమై, తనున్న పరిస్థితికి తనే కారణమని లోలోపలే రగిలిపోయింది మేఘ. మొహం చూడు మోడు చెక్కలు ఎలా మాడిందో. అది బంగారమే. నువ్వు సత్తురేకివి అని తిట్టుకుంది బామ్మ. నాని పెడుతుంది తిను నాకు అలసటగా ఉంది అని వెళ్ళింది సుమ. అన్నం కలుపుతూ నొప్పి ఎలా ఉంది సిసి? బాగా వస్తుందా? అని కన్సర్‌గా అడుగుతూ. అవును. చెల్లెలి ప్లేస్‌లోకి వెళ్ళావంట? అంత సిగ్గులేని బతుకనిది? నా చెల్లెలు నేను ఒకేలా ఉంటాం. ఎవరితో పడుకుంటే ఏంటి అన్నావంట? నిజమేనా? అంది బామ్మ. ఆవిడ అలా అనగానే పిల్ల ఫ్యూజులు ఎగిరిపోయి, కనుగుడ్లు బాతుగుడ్లై బయటకు చొచ్చుకొచ్చాయి. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? అంటే నిజమేనా శివ చెప్పినవి? మీ నాన్న పెంపకాన్ని ఏసడిస్తున్నాడు నా మనవడు. ఏ చైతూలానే కదా నిన్ను పెంచాడు. మరి నీ బుద్ధి ఎందుకింత పెడతరవ పట్టింది? అని అడిగింది. ఓ అంటే నీకు అన్నీ మోసాడా వాడు అంటూ నిర్లక్ష్యంగా అంది మేఘ. అన్నం చేత ఈడ్చుకొట్టింది బామ్మ. నాని అంటే రోషంగా అడిగింది. హు నోరు ముయ్యవే. నా కోడలు పడుకుంది అని మరొకటి పీకింది బామ్మ. ఏయ్ ముసలి చంపేస్తాను నిన్ను అంటూ ఫైర్ అయింది. నీకంత దమ్ముందా? నేనేమైనా శివ మేనమామ కొడుకును అనుకుంటున్నావా చంపడానికి? వాడంటే గుడ్డిగా నిన్ను నమ్మి నీ చేతిలో చచ్చాడు. నా వెనక నా మనవడున్నాడే నీ ప్రాణాలు నిలువునా తీసేస్తాడు గుర్తుపెట్టుకో అంటూ కళ్ళేర చేసింది బామ్మ. ఉక్రోషం తన్నుకొచ్చి కోపరాల బుసలు కొడుతూ వాడు నన్నేం చేయగలడు? పెళ్ళాన్ని కాపాడుకోలేక ఎక్కడో దాచి దొంగ కాపురం చేస్తున్నాడు. నీకో విషయం తెలుసా? నీ మనవరాలిని పెళ్లి చేసుకున్నట్టు ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేకపోయాడు అని హేళనగా నవ్వింది. ఈరోజు చెప్పకపోయినా రేపైనా చైతు అతడి భార్య అవుతుంది. 10 మంది ముందు గర్వంగా నిలబడుతుంది. మరి నువ్వేంటి నీ బతుకేంటి చెప్పు? మూడు ముళ్ళ బంధం అంటే విలువలేని మానాన మంట కలుపుకుని అడ్డమైన చెడు తిరుగులు తిరుగుతున్నావు. ఈరోజు అందం వగరు ఉంది. అవి రెండు ఎల్లకాలం ఇలాగే నిన్ను అంటిపెట్టుకుని ఉంటాయా? ఈరోజు నిన్ను వాడుకుంటున్నవాడు రేపు కుక్క కంటే హీనంగా చూస్తాడు. అప్పుడు నీ బతుకు తిని పడేసిన ఇంగిలిస్తరవుతుంది. అప్పుడేం చేస్తావు? అంది బామ్మ. బయట నిలబడి వింటున్న మాధవి ఆవిడ మాటలు సూటిగా తన మనసుకు తగిలాయి. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.